పెళ్ళి ఆగకుండా ఉండడానికి నీకు ఎలాంటి సాయం చేయమన్నా చేస్తాను. నేను నీకు సాయం చేయడానికే ముఖ్యంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అసలు నువ్వు నన్ను ఆ విధంగా గుర్తించడం లేదా అని చెప్పేసి రుద్రాణి అనేసరికి, అది కాదా ఆంటీ అనైతే అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, పెళ్ళి జరిగేలా నేను చూసుకుంటాను. వాళ్ళని ఎలా అయినా నేను అడ్డుకుంటాను. వాళ్ళ ప్లాన్లు నా దగ్గర ఉడకవు. నువ్వేం బెంగ పెట్టుకోకు అని రుద్రాణి, రాహుల్ అయితే హామీ ఇస్తూ ఉంటారు. ఇక యామిని వాళ్ళ అమ్మ అయితే, ఏంటి యామిని నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, ఇంకా రెడీ అవ్వలేదా, ఇది సంగీత్కి అందరూ నిన్ను అడుగుతున్నారమ్మా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమా అని అనేసరికి, లేదమ్మా వస్తాను నువ్వు పద అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. సరే వేగంగా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. నువ్వు కొంచెం ఫాస్ట్గా రా అని చెప్పేసి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే మా అని చెప్పేసి అనేసరికి ఇక రుద్రాణి అయితే, నువ్వేం కంగారు పడకు, నువ్వు చక్కగా హ్యాపీగా పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో సంగీత్కి వెళ్ళు, జరిగేలా నేను చూసుకుంటాను కదా, వాళ్ళని ఎలా అడ్డుకోవాలో నాకు తెలుసు కదా అనైతే అంటూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పేసి అయితే యామిని సంగీత్కి అయితే రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఎలా అయినా వీళ్ళు పెళ్ళి ఆపడానికే చూస్తారు, నేను పెళ్ళి ఆపకుండా ఎలా అయినా చూడాలి, ఈ పెళ్ళి జరిగేలా చూడాలి అనైతే రుద్రాణి అనుకుంటూ ఉంటుంది మనసులో.